చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు గ్రామ పరిధిలో కూడా దాదాపు 5 నుండి 6 చోట్ల మండీలుగా ప్రారంభించి వ్యాపార లావాదేవీలు గత ఏడాది నుంచి కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు రోడ్డులోని ఒక మండీలో ఇప్పటికే లావాదేవీలు మే 1వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఇక్కడ తోతాపూరి మరియు బేనిషా రకం కాయలను డైరెక్ట్ వ్యాపారులని తోటలో తీసుకెళ్ళి అక్కడ కోతలు కోసి బాక్సుల్లో ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఇప్పుడు మనం తోతాపూరి రకం కల్లూరులోని ఒక మండిలో పంట కోత కోసి బాక్స్ ప్యాకింగ్ కోసం ఉంచిన దృశ్యాలు చూస్తున్నాం. ఇవి ఇతర రాష్ట్రాలు తరలించేందుకు అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి ఉంచిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ తోతాపూరి రకం మంచి రంగు, బరువు, పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వాటి ధరలు కాయ సైజుని బట్టి టన్ను 10,000 నుండి 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. బ్యాక్స్ ప్యాకింగ్ నీట్గా చేసి ఇవి ఇతర రాష్ట్రాలకు పంపించేందుకు సిద్ధం చేసినట్లు వారంటున్నారు. ఇక బేనిషా బంగినపల్లి మామిడి రకానికి వస్తే మంచి పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు వారంటున్నారు. అవి టన్ను 30,000 నుండి 35-40,000 వరకు కూడా పలుకుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. అవి కాయ సైజు, మంచి పక్వానికి వచ్చిన కాయలను రైతులు కల్లూరులోని మండీలకు తెస్తే మంచి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇంకా మామిడి సీజన్ పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో వ్యాపారులు కానీ రైతులు పంట దిగుబడులు కానీ ఇంకా కలుగు పరిసర ప్రాంతాల్లో దర్శనం ఇవ్వట్లేదు. ఇవి మాత్రం మే 1వ తేదీ కోతల్లో తెచ్చిన మామిడిని ప్యాక్ చేసి ఉంచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుండడంతో మే నెల చివరికల్లా మామిడి కోతల వేగం పుంజుకోనున్నదని వ్యాపారులు అంటున్నారు.